ఎంపీకి విజయసాయి గారికి ఇచ్చినారు. 2 బటన్లు ఒక జగనన్న 130 దాకా నొక్కాడు బటన్ మీ అకౌంట్లో డబ్బులు పడేదానికి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మీరే ఆయన కాపాడాలి, మీకే ఇచ్చాగా. కనిపిస్తే నాలుగు నంబర్ ఈయనవుగా అడుగున్నా చూడు నాకు ఎంపీకి. ఈరోజు ముసునూరు 14వ వార్డు 15వ వార్డుకు సంబంధించి ప్రత్యాగం కోసం ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది ఉత్సాహంగా యువకులంతా కూడా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చూస్తే చాలా సంతోషం వస్తుంది. ఈరోజు పోయిన ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క అక్కజగమ్మ కూడా ఈరోజు ఒకటే చెప్తున్నారు, ఈరోజు మా పిల్లలు చదువుకునే దానికి సహాయపడింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మాకు ఇల్లు లేకపోతే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మాకు చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, చేదోడు కావచ్చు, ఈ విధంగా అనేక పథకాల ద్వారా మాకు లబ్ధి చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం. అదేవిధంగా ముసలి వారైతే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు కొన్నిసార్లు అనారోగ్యం ఉన్నా కూడా మా ఇంటికే వచ్చి ఈరోజు తలుపు తట్టి 1వ తారీఖు ఏంటంటే మాకు పెన్షన్స్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మేము 3,000 రూపాయలు పెన్షన్ అందుకొని ఈరోజు ఎవరి మీద డిపెండ్ కాకుండా మేము ఈరోజు బతుకుతున్నామంటే నిజంగా మాకు అటువంటి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ముసునూరు అంటే ఈరోజు నేను ఉంటున్న స్వస్థలం ముసునూరుగానే నేను నివాసం ఉంటున్నాను. గతంలో 2019లో కూడా దాదాపు నాకు ఒక్క ముసునూరు 14-15వ వార్డు నుంచి 1300 మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి అనుబంధంగా ఉన్న 16వ వార్డులో కూడా దాదాపు 600 మెజార్టీ కావడం, దాదాపు నేటు 2000 మెజార్టీ ఒక ముసునూరు సంబంధించి గతంలో పంచాయతీగా ఉన్న ముసునూరు నుంచి నాకు రావడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మగ ముసునూరుకి వస్తే ఇక్కడ ఉత్సాహము ఇదంతా చూస్తే తప్పకుండా ఈసారి ఆ రికార్డుని బద్దకొట్టే విధంగా ఇంకా కూడా తప్పకుండా మంచి మెజార్టీ వచ్చే ఈరోజు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక వాగ్దానాలు చేశారు, ప్రజలను మోసం చేశారు. ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వకుండా ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో మీ అందరికీ కూడా తెలుసు. అందుకే 2019లో ఆయన్ని 23 సీట్లతోటి సరిపెట్టి హైదరాబాద్ పంపిన మాట వాస్తవం. ఈరోజు మనం చూస్తున్నాం కావలి నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశానికి 2019లో టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. 3 నెలల ముందు తెలుగుదేశం టికెట్ కావాలని ఒక ట్రస్ట్ ఒకటి పెట్టి బ్యాగు పంపిణీని పెట్టి పిల్లలకి ఇచ్చి తర్వాత కొంతమందికి మంచాకు పిల్లలు చేసుకుని ఒక మంచాకు ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 3 నెలల తర్వాత టికెట్ తెలుగుదేశం పార్టీలో ఇవ్వకపోవడం వల్ల ఆయన ఇమీడియట్గా ఏ గాలికి ఆ గొడుగు అన్నట్టు చాపన్నట్టు ఈరోజు ఆయన ఆనాడు వైసీపీలోకి రావడం జరిగింది. వైసీపీలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వైసీపీ మరి అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ కనిపించగా ఎక్కడెక్కడ సర్వీస్ యాక్టివిటీస్లో ఆయన ట్రస్ట్ ద్వారా కానీ ఆయన కానీ ఎక్కడెక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేయలేదు.